గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ముందే ఎలా చెప్పారని మండలిలో వైకాపా సభ్యులు ప్రశ్నించారు. దీనిపై గవర్నర్ ప్రసంగాన్ని లోకేష్ ఇంగ్లీష్లో చదివి వినిపించారు. ఏపీలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, కొత్త ప్రాజెక్టుల వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. తెలుగు ప్రసంగాన్ని చదవమని వైకాపా సభ్యులు డిమాండ్ చేయడంతో కొద్దిసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మంత్రి లోకేష్ తెలుగులోనూ చదివి సమాధానమిచ్చారు. Pledged investment of 6.5 lakh crores with an employment potential of over 4 lakh jobs. Potential. ఇచ్చామని ఎక్కడ చెప్పాం మేడం? మేము ఇచ్చామని చెప్పలేదు మేడం, ఇక్కడ పొటెన్షియల్ అని చెప్తున్నారు. ఎందుకు మీరు తప్పు రాసి చెప్తున్నారు అధ్యక్ష? చూపించాను అధ్యక్ష, ఇది కరెక్ట్ కాదు. ఎట్లా ఉందా? తెలుగులో అలా ఉందా? తీయండి, తెలుగు కూడా తీయండి. తెలుగు కూడా వచ్చమ్మా, తెలుగు తీయండి, పుస్తకం తీయండి, నో ప్రాబ్లం. కానీ సత్యదూరం మాటలు చెప్పకూడదమ్మా, మళ్ళీ సత్యదూరం మాటలు చెప్పకూడదమ్మా. అంటే అనిత గారు చెప్పండి. చెప్పండి. ప్రింటింగ్ మిస్టేక్ పడిందా ఏంటి చెప్పండి. లేదు, 2 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. చూడమండి అధ్యక్ష, ఎక్కడైనా ఏ పేజీ? ఏ పేజీ? 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది స్పష్టంగా రాసుంది అధ్యక్ష. నేను అదే చెప్పాను అధ్యక్ష. అధ్యక్ష నేను కంటిన్యూ చేస్తాను అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్తున్నాను, ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పనండి. నేను చదువుతున్నాను మేడం, ఇది గవర్నర్ ప్రసంగమే మేడం. పేజ్ నంబర్ 4. గురుగారు, దళితులపై ఎవరు దాడి చేశారు అందరూ తెలుసండి. కూర్చోండి 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 స్వామి, కూర్చోండి. కోర్టుకెళ్ళారు మీరు, కూర్చోండి 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 సార్. మాటలు పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ. మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది, మీకు సంబంధం లేని సబ్జెక్ట్ ఇది. మేడం గారితో నేను మాట్లాడుతున్నా, నేను మేడం గారితో చర్చిస్తున్నా. దళితుల పైన మీరు దాడి చేసి దళితులు గుండు కొట్టించిన వ్యక్తి మీరు మారుతారా? మీరు మారుతారా? మీరు మారుతారా అధ్యక్ష? మీరు ఎట్లా మారుతారు? దయచేసి కూర్చోండి. చాలా స్పష్టంగా చెప్తున్నా, ఎందుకు మారుతారు? మీరు మాట్లాడేది మీరు ఒక ఎత్తు, ఇంకొక ఆయన ఏమో డైరెక్ట్ గా సవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అలాంటి వాళ్ళు కౌన్సిల్ ఉన్నారు, సభ్యుడేమో డోర్ డెలివరీ కూడా చేశారు. అవసరం లేదు మాట్లాడేది. హలో బ్రదర్, కోర్టుకెళ్ళింది మీరు. లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా, లోకేష్ గారు ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు అధ్యక్ష, ఇక్కడ చాలా స్పష్టంగా లోకేష్ గారు తెలుగు చాలా స్పష్టంగా తెలుగు మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష నా దగ్గర ఇంగ్లీష్ ఉంది, నేను చదువుతున్నాను. మళ్ళీ చెప్తున్నా. టు డేట్ ఇన్వెస్టర్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్. అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు. ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా భయ్? మీ సబ్జెక్ట్ లేరు. ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా? అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు. ఏ భాషలో చెప్పాలి కదా? గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో. మీరందరూ బైకాట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది. అరే అది కాదు భయ్, ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా? అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదరు పెట్టారు. నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళినప్పుడు ఒక సబ్జెక్ట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తున్నాను కూడా మాట్లాడాడు. మరి ఎట్లా తెలుగులో మాడితే చెప్పంటారు, ఇంగ్లీష్ లో మాడితే చెప్పంటారు, ఇంకా ఏ భాష మాట్లాడాలి? లోకేష్ గారు